అందరికీ నమస్కారం. తెలంగాణ గవర్నమెంట్ ఫేషియల్ అటెండెన్స్ పైన చాలా స్ట్రిక్ట్‌గా ఉంది. దానికి సంబంధించిన ఒక మెమో అయితే ఇష్యూ చేయడం జరిగింది. 4th ఆగస్ట్ 2025 డేట్ వేసుకొని సబ్జెక్ట్ గమనించినట్లయితే పంచాయత్ సెక్రటరీస్ డిసిప్లినరీ అండ్ క్రిమినల్ యాక్షన్ అగైన్స్ట్ పంచాయత్ సెక్రటరీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫ్రాడలెంట్ అటెండెన్స్ అండ్ ప్రాక్టీసెస్ గైడ్లైన్స్ ఇష్యూడ్. సో ఇందులో సబ్జెక్ట్లో మనం క్లియర్గా గమనించవచ్చు. డిసిప్లినరీ అండ్ క్రిమినల్ యాక్షన్ ఉంటుందని, ఎవరైతే పంచాయత్ సెక్రటరీస్ ఇల్లీగల్ వేలో అటెండెన్స్ని మార్క్ చేసినట్లయితే ఇక్కడ ఈ సెకండ్ పారాగ్రాఫ్లో మనం చూడవచ్చు క్లియర్గా. సో కొంతమంది పంచాయత్ సెక్రటరీస్ వాళ్ళు మిస్చీవియస్ మెథడ్స్లో, ఫార్జన్ మెథడ్స్లో ఆర్ ఫ్రాడ్లెంట్ మెథడ్స్లో వాళ్ళ యొక్క అటెండెన్స్ మార్క్ చేస్తున్నారు. వాళ్ళు యాబ్సెంట్ అయినా కానీ ప్రజెంట్ అని మార్క్ చేస్తున్నారు. సో వాళ్ళు ఎలా చేస్తున్నారంటే వాళ్ళ యొక్క ఫోటోగ్రాఫ్స్ని, సో కొంతమంది అయితే ఇంకొక వేరే వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ని వాళ్ళు అప్లోడ్ చేసి ప్రజెంట్ అనేది మార్క్ చేసుకుంటారు. సో ఇలాంటి విషయాలు చేసినట్లయితే వాళ్ళకి మిస్కండక్ట్ అండ్ ఇమీడియట్ డిసిప్లినరీ అండ్ క్రిమినల్ యాక్షన్ తీసుకుంటారని ఇక్కడ అయితే మనకి క్లియర్గా థర్డ్ పారాగ్రాఫ్లో మనం చూడొచ్చు. సో కొంతమంది సూపర్వైజరీ అథారిటీస్ని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఎంపీఓ, డివిజనల్ పంచాయత్ ఆఫీసర్ అండ్ డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్స్. సో వీళ్ళకైతే సూపర్వైజరీ అథారిటీ ఇవ్వడం జరిగింది. సో వీళ్ళు ఫస్ట్ మండల్ పంచాయత్ ఆఫీసర్ ఆయన మానిటర్ చేస్తాడు పంచాయత్ సెక్రటరీస్. ఎవరైతే ఇల్లీగల్ వేలో మాల్ ప్రాక్టీస్ వేలో అటెండెన్స్ మార్క్ చేసినట్లయితే వెంటనే దాన్ని గుర్తించి అదే రోజు షోకాజ్ నోటీస్ చేసి సో వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ 3 డేస్లో ఇవ్వాలని టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ 3 డేస్లో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వనట్లయితే, లేకపోతే ఇచ్చినా కానీ సాటిస్ఫాక్షన్ కాకపోతే సస్పెన్షన్లో ఉంటాడు. నెక్స్ట్ డిసిప్లినరీ యాక్షన్ కూడా ఉంటుంది. దాని తర్వాత ఛార్జ్ మెమో కూడా ఇవ్వడం జరుగుతుంది. అది 10 డేస్ టైం ఇస్తూ ఛార్జ్ మెమో ఇవ్వడం జరుగుతుంది. అది ఫస్ట్ పర్సన్కే ఇస్తారు. ఒకవేళ పర్సన్ కనుక ట్రేసబుల్ కాకపోతే లాస్ట్ నోన్ రెసిడెన్షియల్ అడ్రస్కి రిజిస్టర్ పోస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఎంక్వైరీ ఆఫీసర్ని వేయడం జరుగుతుంది. సో అండర్ సబ్ రూల్ 20 క్లాస్ 2 ఆఫ్ ది టీజీ సివిల్ సర్వీసెస్ రూల్స్ 1991 టు కండక్ట్ ఎంక్వైరీ ఆన్ ద ఛార్జెస్. సో ఇట్లా ఒక ఎంక్వైరీని వేయడం జరుగుతుంది. వీళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత ఎంక్వైరీ రిపోర్ట్ని డిసిప్లినరీ అథారిటీకి 15 డేస్లో ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ డిసిప్లినరీ అథారిటీ ఇవన్నీ ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత కలెక్టర్ని రిక్వెస్ట్ చేస్తారు. సో దీని అంటే ఇక్కడ ఉన్న సబ్జెక్టు బట్టి ఏం యాక్షన్ తీసుకోవాలనేది కలెక్టర్కి అయితే రిక్వెస్ట్ పెట్టడం జరుగుతుంది.